పాలసీగా, రాజ్య విధానంగా, స్టేట్ పాలసీగా వారు అమలు చేసిన దగ్గర నుంచి మాకు పోస్టింగ్లు రావడం మానేసినాయి. ఆ 10 సంవత్సరాలు ఏదో ఒక మారుమూల కాలం గడిపేస్తాం. ఆ విధంగా 30 సంవత్సరాలు, 15 సంవత్సరాలు సరైన ఉద్యోగం చేస్తాం, 15 సంవత్సరాలు ఎక్కడో ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో చేసేవాళ్ళం. ఆ ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో కూడా మేము చేయగలిగి చేసేవాళ్ళం. 2019కి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజశేఖర రెడ్డి వేసిన విత్తనం ఇప్పుడు పెద్ద విషవృక్షమై కూర్చుంది. అది ఏమాత్రం వెరప లేకుండా మంచి మర్యాదలకి, రాజకీయాల్లో గౌరవానికి, అడ్మినిస్ట్రేషన్లో సంప్రదాయాలకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా కమ్మవారిని ఓపెన్గా, టార్గెటెడ్గా వాళ్ళని అణిచివేత ఒక యుద్ధ కార్యక్రమంలాగా యుద్ధం ప్రకటించారు. అది వీడు వచ్చిన తర్వాత జరిగినటువంటి కొత్త మార్పు. ఇంత దుర్మార్గం, ఇంత రాక్షసత్వం, ఇంత కర్కసత్వం, ఇంత నియంతృత్వానికి మన అందరం గురి కావడం అనేది చరిత్రలో మళ్ళీ ఇంకొకసారి జరగకూడదు అనే కఠినమైనటువంటి నిర్ణయానికి మీరు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. రైట్. కృష్ణాంజనేయులు గారు, నిజంగా ఆయన గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదన చూసారా? ఒకసారి వాసుదేవన్ గారు, ఇక్కడ కులాలకు సంబంధించినటువంటి ప్రస్తావన రాజకీయాల్లో ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు ఏవి వెంకటేశ్వరరావు మాట్లాడినటువంటి మాటలు అంటే వాళ్ళకు ఉన్నటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తమ కులాన్ని అణగదొక్కేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి ఆయన ఆవేదన. ఆయన మాట్లాడినట్టు ఒక అదుపు తప్పి కూడా ఆయన ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు రిటైర్ అయిపోయారు కాబట్టి ఆయనకి స్వేచ్ఛ ఉంది, ఏమైనా మాట్లాడవచ్చు కాబట్టి ఆయన గట్టిగానే మాట్లాడారు. విషవృక్షమే కాదు, నాకు తెలిసి అయితే ఆ సభలోనే జగన్మోహన్ రెడ్డిని వెధవ అది ఇదని కూడా ఏదో మాట్లాడాడు, గట్టిగానే మాట్లాడాడు. ఇక్కడ ఒక అంశాన్ని గమనిస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే రెడ్ల నాయకత్వంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కమ్మ అధికారం కోసం వచ్చినటువంటిది. ఆ విషయంలో ఈ ఆధిపత్య పోరాటం అనేది కమ్మ రెడ్డి మధ్య జరుగుతున్నటువంటిది కొనసాగింపుగా ఉన్నటువంటి పరిణామాలు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా మీరు ఒక్కసారి కనుక గమనిస్తే, ఇప్పుడు ఈ కమ్మ రెడ్డి అనే ప్రస్తావన తీసుకొచ్చారు కదా, నేను ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితి అంశం ఏది, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, అదే విధంగా నారా లోకేష్ డిప్యూటీ సీఎం అనే చర్చకు కూడా కులంకు సంబంధించినటువంటి అంశం ఒకటి వస్తుందండి ఖచ్చితంగా. ఎందుకు అనంటే ఇంత ఒక ప్రయత్నం అయితే తెలుగుదేశం పార్టీలో అధినాయకత్వం ఒక చర్చ పెట్టింది, కానీ ఎందుకు నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇవ్వలేకపోతోంది అని అంటే దీనికి కారణం ఏంటి అని అంటే, ఇప్పుడు ఆల్రెడీ కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్కి ఒక డిప్యూటీ సీఎం ఇచ్చారు. ఆయన ఒక్కడే ఏకైక డిప్యూటీ సీఎంగా నీకు ఒక్కడికే గౌరవం ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఇంకొక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నారా లోకేష్ని డిప్యూటీ సీఎంని కింద చేస్తే తెలుగుదేశం పార్టీ అసలు అధికారంలోకి రావడానికి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి కమ్మ సామాజిక వర్గానికి సపోర్ట్ చేసినటువంటి బీసీల పరిస్థితి ఏంటి? బీసీలకి డిప్యూటీ సీఎం ఎవరా? మరి ఆ చర్చ ఖచ్చితంగా డిమాండ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మరి బీసీలో అసంతృప్తి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒకళ్ళు బీసీలకి ఇచ్చారు డిప్యూటీ సీఎం, కాచుకొని కూర్చున్నారు. మీకు తెలుసు కదా ఇంత పెద్ద లెటర్. ఇప్పుడు నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇస్తే లేదు బీసీలకు కూడా ఇచ్చారనుకున్నాం. మరి బీసీలకు ఇచ్చినప్పుడు మరి మొన్న 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీల తర్వాత ఎస్సీలకు కూడా డిప్యూటీ సీఎం ఇచ్చాడుగా. మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదని చర్చ వచ్చేదానికి అవకాశం ఉంటుందిగా. మొట్టమొదటిసారి ఎస్టీలకు కూడా డిప్యూటీ సీఎం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మరి వాళ్ళేం తప్పు చేశారు పాపం, మరి ఎస్టీలకు కూడా ఇవ్వాలిగా. అంటే 5 డిప్యూటీ సీఎంలు 5 కులాలకు సంబంధించినటువంటి అంశం మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే తీసుకొచ్చాడో దాన్ని ఫాలో అవ్వాల్సినటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితి ఇప్పుడు కూటమికి వచ్చేదానికి అవకాశం. అంటే ఒక్క నారా లోకేష్ పోస్ట్ ఇవ్వాలి అని అంటే ఇన్ని రకాల సామాజిక సమస్యలు తలెత్తేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి అంశము మొత్తం కూటమిలో ఎందుకు వాళ్ళకి 164 సీట్లు వచ్చినాయండి. ఇప్పుడు 7 నెలలు అయింది, ఇంకా 4 సంవత్సరాల 5 నెలల కాలం ఉంది. మీకు 164 సీట్లు వస్తే ఏ చర్చకు తీసుకెళ్లారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకెళ్ళింది
ఇప్పుడు సురేందర్ నాయుడు గారు ఎన్ని చెప్పినా ఏదో ట్వీట్ పెట్టిన వాళ్ళని వీళ్ళని తిడతాడు తప్ప ఎవరు ఈ చర్చ పెట్టింది? పోలిట్ బ్యూరో సభ్యులు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, అది చంద్రబాబు నాయుడు సమక్షంలో, నారా లోకేష్ సమక్షంలో మాట్లాడుతూ వచ్చినటువంటి పరిస్థితి కేవలం సోషల్ మీడియాలో వచ్చినటువంటి చర్చ. ఇది పార్టీ అధిష్టానం పెట్టినటువంటి చర్చ కాదా? ఇది పార్టీ అధిష్టానం చర్చ పెట్టి మళ్ళీ వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టడం ఏంటి? ఈ విధమైనటువంటి చర్చ పెట్టడం ఒకటే అండి దీనికి కారణము. ఇది గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఈ చర్చను ముందుకు తీసుకొచ్చింది అధినాయకత్వం. ఎందుకు అనంటే పవన్ కళ్యాణ్కి వస్తున్నటువంటి ఇమేజ్ ని తట్టుకోలేనటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కేడర్ అంతా కూడా రగిలిపోతున్నారు, అంతర్గతంగా ఆవేదన చెందుతున్నారు. దీన్ని ఎంతో కొంత లేదు నారా లోకేష్ కూడా డిప్యూటీ సీఎం ఇస్తున్నారు అనేటువంటి విధంగా ఒక చర్చను ముందుకు తీసుకురావటం అనేటువంటి దాని మీద ఏదో వాళ్ళ లీడర్లని, వాళ్ళ కార్యకర్తలని సర్ది చెప్పాలనుకున్నారు. అది రివర్స్ అయిపోయింది. ఎందుకు? ఈ విధంగా డిప్యూటీ సీఎం అనేటువంటి అంశము, నారా లోకేష్ అనేటువంటి అంశం ముందుకు రావటం వల్ల జనసేన వాళ్ళకి అరే మా నాయకుడిని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, పోటీగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి అంశం, అలాంటి మెసేజ్ బయటికి వెళ్ళింది. ఇది కూటమిలో చిచ్చుకి రాజేసినటువంటి ప్రయత్నం ఎవరు చేశారయ్యా? ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేయగలుగుతారు? మీరు మీ కూటమికి సంబంధించినటువంటి పార్టీలో మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడితే వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా ప్రాంప్టింగ్ చెప్తారా? మీ నాయకులు కదా పదే మాట్లాడుతుంది. ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు కూడా చెప్తున్నారు, అరే ఆదేశాలు జారీ చేసిన తర్వాత అధినాయకత్వం ఎవరు మాట్లాడుతారంటే మాకు భవిష్యత్తులో నాయకుడు అని చెప్పేసి మళ్ళీ మాట్లాడితే టీజీ వెంకటేష్ మాట్లాడారు అంటే ఇది ధిక్కారమే కదా. అంటే ఒకవైపున మీరు మాట్లాడొద్దని మేమంటాం, మీరు మాట్లాడండి అని ఆదేశాలు జారీ చేయటం ఇదేమన్నా? ఇది ఒక్కటే అండి. నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం ని చెయ్యాలి అని అంటే చంద్రబాబు నాయుడుకి కావాల్సినటువంటి ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది, కానీ ఇక్కడ కావాల్సింది ఏంటి అని అంటే ఢిల్లీ అధినాయకత్వానికి సంబంధించినటువంటి ఆమోదం కావాలి. ఇక్కడ ఏ స్టెప్ తీసుకోవాలన్నా. కృష్ణాంజనేయ గారు, నాకు ఇక్కడ ఒక డౌట్ అండి. ఇప్పుడు సీఎం గారి ఉండవల్లి నివాసంలో వైసీపీ మనుషులు ఎవరో ఉన్నారండి. నేను ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఆ లోపల ఏం మాట్లాడుకున్నారో వెర్బాటని చెప్పాడు అంబటి రాంబాబు బయటకు వచ్చి. అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేసి కన్నెర్ర చేశాడు, కుడిగంటి పై రెప్ప ఇలా తీవ్రంగా పైకెత్తి హెచ్చరించారు, ఇంకెప్పుడు ఇట్లాంటి మాటలు మాడద్దన్నారు అని. నాకు ఆశ్చర్యం అనిపించింది. అంబటి రాంబాబు గారికి అంత ఇన్ఫర్మేషన్, అంత సోర్స్. ఒక్క నిమిషం నేను వస్తానండి మీ దగ్గరికి. ఆయనకి ఎలా తెలిసింది అంటే పొద్దున్న మాత్రం అనుకూల మీడియాలో 2-3 కథనాలు వచ్చినాయి. ఏమని? ఆయన అక్కడ అమిత్ షా గారు విందు ఆరగిస్తూ కృష్ణానది జలాల మీదుగా కృష్ణమ్మ దుర్గమ్మ కొండను చూసి అప్పుడు సడన్గా ఆయనకు ఆలోచన, అవును జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఏంటి, ఎన్ని వందల గదులతో ఇల్లు కట్టుకున్నాడు, ఋషికొండ ప్యాలెస్ రిజిస్ట్రేషన్ పూర్తి అయిపోయింది, ఇవన్నీ అడిగేట. అవి బయటకు వచ్చినప్పుడు మరి అంబటి రాంబాబు వీళ్ళిద్దరికి ఎవరో ఒకటే ఉన్నాడండి కామన్ సోర్స్. తెలుగుదేశం వాళ్ళకి అనుకూల మీడియాకి అంబటి రాంబాబుకి వస్తున్నా. ఇక్కడ అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూల మీడియాలో రాసి వండి వచ్చేటువంటి కథనాలను చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తా అంటే నవ్వు కూడా తెప్పించేటువంటి అంశం. నేనైతే సీరియస్ గా నమ్మానండి. కాదండి, నేనే ఇప్పుడు కేంద్ర హోంమంత్రి, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 3 టర్మ్స్ గా బీజేపీ ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఏంటి, ఏమైనా ఆంధ్రజ్యోతిలో ఈనాడులో రాస్తే వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నారండి? వాళ్ళకి తెలీదా? ఇక్కడ ఇదేమో వాళ్ళ ప్యాలెస్లోనే రాస్తారు, వీళ్ళేమో ఏమో మరి గుడిసెలని రాసుకునేటువంటి పరిస్థితి. జనం అయితే అర్థమవుతుంది కదా. ఎక్కడ కూర్చొని మాట్లాడారు నాకు అర్థం కాదండి. హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా వీళ్ళందరూ ఏ ఇంట్లో కూర్చొని మాట్లాడారు? నదీ పరివాహక ప్రాంతంలో అక్రమంగా నిర్మించినటువంటి కట్టడంలో కూర్చొని దాన్ని అధికార నివాసంగా ప్రకటించుకున్నటువంటి పరిస్థితి. ఇది ఏ సందేశం ఇస్తారండి? ఇప్పుడు మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కూడా హైదరాబాద్ తరహాలో హైడ్రాకి సంబంధించినటువంటి మేము కూడా ఇక్కడ కూడా తీసుకొస్తామని నారాయణ ఒకవైపు ప్రకటించిన తర్వాత మొన్నే కదా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు కరకట్ట ఇంటిని అధికారిక నివాసంగా ప్రకటించారు మొన్న. ఇది మరి వీళ్ళేం హైడ్రాని తీసుకొస్తారు, ఏం సందేశం ఇస్తాడు ముఖ్యమంత్రి? ఆ ఇంట్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ల గురించి లేదా వాటి గురించి మాట్లాడారు అని అంటే ఇవన్నీ కూడా ప్రజలని ఏదో
మేము చెప్పిందే నమ్మేస్తారు అనేటువంటి విధంగా కొన్ని మీడియాలు లేకపోతే తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం తప్ప ఇంకొకటి కాదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది, ఎలాగూ చేస్తుంది. వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు తెలుగుదేశం మీద, జనసేన మీద, వీళ్ళ మీద విమర్శలు చేస్తారు. కానీ అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతటి వాళ్లే ఈ రోజున డిఫెన్స్ లో పడేటువంటి విధంగా వాళ్లే చర్చలు పెట్టుకొని వాళ్లే కూటమిలో ఈ కుమ్ములాటలు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేసుకునేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ బలహీనత ఇది. ఈ విధమైనటువంటి సరే ఒకసారి అండి అంబటి రాంబాబు గారికి ఆ ఇన్ఫర్మేషన్ ఎలా అందిందో సుజాత గారికి తెలుసు. ఆవిడ కెనడాలో ఉండి ఆవిడకి మొత్తం ట్రాక్ చేశారు. ఆవిడని అడుగుదాం. ఒకటండి, నేను ఎక్కడ ఉన్నా మనకి ఇప్పుడు అంతా సోషల్ మీడియా వచ్చేసింది కాబట్టి మనం పేపర్లు చూస్తే అన్ని తెలిసిపోతుంది. సో ఆ టీడీపీ పార్టీకి భజన చేయడమే వాళ్ళ జీవన విధానంగా పెట్టుకున్నటువంటి ఆంధ్రజ్యోతి పేపర్ కానీ లేకపోతే వేరే పేపర్లు కానీ అవి వాటి చూసే భజన ప్రజలందరికీ నవ్వు తెప్పిస్తుంది. అబద్ధాల కోటలు చెప్పి ఈ రోజు కూటమిని అధికారంలో కూర్చోబెట్టిన దాకా నిద్రపోలేదు అక్కడ ఆంధ్రజ్యోతి